ఒకప్పుడు ఓ గ్రామంలో శాంతమ్మ అనే మంచి మనసున్న అత్త ఉండేది. ఆమెకి 2 కొడుకులు, 2 కోడళ్ళు. పెద్ద కోడలు లక్ష్మి, చిన్న కోడలు రమ్య. పెద్ద కోడలు చాలా బుద్ధిమంతి, కానీ కొంచెం గర్వంగా ఉండేది. చిన్న కోడలు మాత్రం స్వభావానికి సరిగ్గా తగ్గి, వినయంగా ఉండేది. అత్త శాంతమ్మకు మొదట పెద్ద కోడలే ఇష్టమయ్యేది. ఎందుకంటే ఆమె మంచిగా పనులు చేస్తుంది అని భావించేది. కానీ కాలక్రమేణా అత్తగారికి చిన్న కోడలు రమ్యపై ఆకర్షణ పెరిగింది. ఆమె వినయంతో మాట్లాడటం, బంధువులపై శ్రద్ధ చూపడం అత్తగారికి నచ్చింది. ఒక రోజు గ్రామంలో ఉత్సవం జరిగింది. అందరూ కలిసి ఉత్సవానికి వెళ్లారు. అక్కడ పెద్ద కోడలు తన మేనమామలతో గొప్పగా ప్రవర్తించడానికి ప్రయత్నించింది. కానీ వారి ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. అదే సమయంలో చిన్న కోడలు రమ్య సాదాగా, సహజంగా మాట్లాడగా అందరికీ ఎంతో ఇష్టం వచ్చింది. ఈ సంఘటన తర్వాత అత్తగారి మనసులో మార్పు వచ్చింది. ఆమె తన నిర్ణయాల్లో తేడా ఉన్నందుకు సిగ్గుపడింది. ఆ రాత్రే రమ్య దగ్గరకు వెళ్ళి, నిజమైన బంధం మనసుతో వస్తుంది, మాటలతో కాదు. నీవు నాకు నిజమైన కోడలు మాత్రమే కాదు, మనవల్ని ప్రేమించే మంచి కూతురివి అని చెప్పింది. ఆ రోజు నుంచి అత్త, కోడలు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఆనందంగా, బంధం విలువలు తెలుసుకుంటూ జీవించసాగారు.